ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు మనం ఏదైతే మన రాష్ట్ర పర్మనెంట్ హైకోర్టు మన అమరావతిలో నిర్మిస్తారో దాని నిర్మాణం దగ్గరికి వచ్చామండి. ఇక్కడ కొంచెం డీవాటరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఒకసారి దగ్గర వెళ్ళి చూపిస్తాను. చూడండి, చాలా వరకు ఇక్కడ కూడా వాటర్ క్లియర్ అయిపోయినాయి. కాకపోతే ఏంటంటే ఇంకొంచెం అడుగు పొడుగున ఉండటంతో అవి కూడా క్లియర్ చేసే పనిలో ఉన్నారు. చూడండి, అదండి హైకోర్టు. ఆ పక్కనే ఉండేది ప్రస్తుతానికి తాత్కాలిక హైకోర్టు భవనం అండి. ఈ విధంగా కాలువల్లో మొత్తం వాటర్ని చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ హైకోర్టు దగ్గర ఈ హెవీ పిల్లర్ ఒకటి ఉందండి. ఇది ఇప్పుడు కన్స్ట్రక్షన్ టైంలో దేనికి వేసారేమో మాకు తెలియట్లేదు. నాకు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి. చూడండి, ఇక్కడ అంతా డీవాటరింగ్ వర్క్స్ అన్నీ ఆపేశారండి. ఇటుపక్క ఒకటే కొంచెం డీవాటరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. చూడండి, ఇదంతా డీవాటరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఇటు సైడ్ అంటే డీవాటరింగ్ వర్క్స్ అయిపోయి చివరి వరకు నీళ్లు చేరటంతో ఆ మిడిల్లో గతంలో ఎప్పుడైతే ఈ ఫౌండేషన్ వర్క్స్ జరిగేటప్పుడు ఆ ర్యాంప్ వేసారో ఆ ర్యాంప్ ద్వారా కిందకి వెళ్ళి అక్కడ 2 ట్రాక్టర్లను పెట్టి ప్రస్తుతానికి డీవాటరింగ్ చేస్తారు. 3 ఉన్నాయి, కాకపోతే రెండింటి ద్వారానే వాటర్ డీవాటరింగ్ చేస్తున్నారండి. అది ఫౌండేషన్ అండి, హైకోర్టు ఫౌండేషను. చూడండి, ఆ పక్కన ఉండేది ప్రస్తుతానికి తాత్కాలిక హైకోర్టు భవనం. మీకు తెలిసింది ఇదంతా. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మొత్తం ఏదైతే జంగిల్ క్లియరెన్స్ ఇదంతా ఉండిందో ఈ దగ్గర డీవాటరింగ్ జరిగే ప్రాంతంలో మొత్తం నీట్ క్లియర్ చేస్తున్నారు. చెత్త చెదారం అంతా కూడా తగలబెట్టేస్తున్నారు. చూడండి, ఇదండి మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఇటు సైడు ఏదైతే డీవాటరింగ్ వర్క్స్ జరుగుతున్నాయో హైకోర్టు దగ్గర, అదే మిడిల్లో ఇందాక చెప్పుకున్నట్టు మనం అది ఆ వాటర్ ఇట్లా కాలువ ద్వారా వెళ్తుంది. చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు, అప్పటి మన ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హైకోర్టు ఫౌండేషన్కి స్టోన్ వేసాడో ఆ స్టోన్ అండి ఇది. చూడండి ఒకసారి, అప్పుడు జరిగిన ఫౌండేషన్ సెరమనీలో ఈ స్టోన్ వేశారండి. చూడండి ఒకసారి, ఈ విధంగా వర్క్స్ అన్నీ డీవాటరింగ్ వర్క్స్ ఈ కాలువ ద్వారా వాటిని అంతా డీవాటర్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, అటు సైడు ముందు భాగంలో వాటర్ మొత్తం క్లియర్ అయిపోవడంతో ఇటు ట్రాక్టర్ను పెట్టి డీవాటరింగ్ వర్క్ స్టార్ట్ చేశారండి. కాకపోతే ప్రస్తుతానికి ఒకటే డీవాటరింగ్ వర్క్ ట్రాక్టర్ పనిచేస్తుంది. చూడండి, ఒకసారి లోపలికి వెళ్ళి కిందకి వెళ్ళి మొత్తం ఈ డీవాటరింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. చూడండి, అటు సైడ్ మొత్తం క్లియర్ అయిపోయింది. చూడండి ఒకసారి, ఇలా మొత్తం క్లియర్ అయిపోయింది. అటు సైడ్ ఈ ఫ్రంట్ సైడు ఆ రోడ్ సైడ్ మటుకు ఒక ట్రాక్టర్ పనిచేస్తుంది. అక్కడ ఒక 2 ట్రాక్టర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫౌండేషన్ మొత్తం బయటపడింది. చూడండి ఒకసారి. ఇవి కూడా చాలా వరకు వాటర్ లెవెల్ చాలా కిందకి వెళ్ళిపోయినాయండి. చూడండి మొత్తం ఎలా కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడికి కూడా ఏదైతే వాటర్ లెవెల్ తగ్గడంతో మొత్తం ఈ పైన నుంచి ఒకసారి చూడండి, వాటర్ లెవెల్ తగ్గిపోయింది. చూడండి ఒకసారి ఎలా తగ్గిపోయిందో. తగ్గడంతో ఇక్కడ కూడా చేపల వేటకి వల్ల ఎత్తుకొని చూడండి ఒకసారి వల్ల వేసుకొని వచ్చారు చేపల వేటకి. దరికెళ్ళి చేపల వేటకి వెళ్తున్నారు. చూడండి ఒకసారి ఒకసారి ఇంత మొత్తం ఎలా క్లియర్ అయింది చూడండి. ఇది హైకోర్టు అండి, ఇటుపక్క ఫౌండేషన్ అండి. ఈ ర్యాంపు దగ్గర మిషన్ తీసుకొచ్చి ఈ విధంగా మొత్తం ఒక ర్యాంప్ తయారు చేసి నీటి అంచున ట్రాక్టర్లను తీసుకొచ్చి పెట్టి ఇక్కడి నుంచి డీవాటరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఒక ట్రాక్టర్ రన్నింగ్లో పెట్టారు. ఇది ర్యాంప్ అండి. గతంలో ఈ హైకోర్టు వర్క్స్ జరిగేటప్పుడు దీన్ని ర్యాంపుగా ఉపయోగించుకున్నారు. ఈ ర్యాంపు ద్వారా దీన్ని ట్రాక్టర్ కిందకి తీసుకొచ్చి ఏదైతే ఇది ఉందో దాని దగ్గరికి వెళ్ళి నీటి దగ్గరికి వెళ్ళి డీవాటరింగ్ వర్క్స్ ట్రాక్టర్ ద్వారా నడుపుతారు. చూడండి ఒకసారి.
ఇలా జరుగుతున్నాయి. ఇలా ఇవన్నీ కూడా ఇవి ఎందుకు కానీ ప్రస్తుతానికి ఇంకా స్టార్ట్ చేయలేదు. వీటికి ఇంకా ఏంటంటే పైపులు అవి టెస్ట్ చేస్తారు. ఈ విధంగా వీటికి ఇంకా పైపులు బిగించలేదండి. ఇప్పుడే ర్యాంప్ చేసి నీటి అంచు వరకు తీసుకొచ్చారు వీటిని. ఫ్రెండ్స్ చూడండి, ఇది మొత్తం ఇంతవరకు ఈ మొత్తం ప్రాణంగా మొత్తం హైకోర్టు నిర్మించే స్థలం అండి. మొత్తం దాదాపుగా 3 టవర్ల వరకు ఉంది ఇది. అటు పక్క చూడండి, మనం ఇందాక ఏదైతే అనుకున్నామో చేపలు పడుతున్నారు అక్కడ. ఇక్కడ ప్రస్తుతానికి 3 మోటార్ల వరకు చేస్తున్నాయండి వర్క్స్. చూడండి 3 వర్క్స్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మిషన్తో ఏదైతే టవర్ 3, 4, 5 ఉన్నాయో అక్కడ ర్యాంపులు చేస్తారండి. ఎందుకంటే ఈ ట్రాక్టర్లను కిందకి దింపడానికి ర్యాంపులు చేయాలా, లేకపోతే డివాటరింగ్ వర్క్కి ఆటంకం ఏర్పడుతుంది. చూడండి ఒకసారి, చూడండి మొత్తం ర్యాంప్ వర్క్స్ చేస్తున్నారు ఇక్కడ. డివాటరింగ్ వర్క్స్ కోసం ఈ మిషన్తో పెట్టి చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే టవర్ 1, 2, 3 దగ్గర వాటర్ లెవెల్ కొంచెం ఉందో దాన్ని కూడా తొలగించడానికి ర్యాంప్ చేస్తారండి. ర్యాంప్ చేసే భాగంలో మొత్తం ఇక్కడ వర్క్ చేస్తారు. ఆల్రెడీ ఇక్కడ ర్యాంప్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ లెవెల్ చాలా కిందకి రావడంతో ఈ మిషన్తో మొత్తం ఇదే ర్యాంప్ చేసి కిందకి ఆ మిషన్ ద్వారా వీటిని లిఫ్ట్ చేసి నీళ్ళ దగ్గర ఈ మిషన్ ఈ ఆయిల్ ఇంజిన్ మోటార్స్, హెవీ ఆయిల్ ఇంజిన్ మోటార్స్ని ఇక్కడ బిగించారండి రెండింటిని. వాటిని ఈ విధంగా బయటికి పంపింగ్ చేయడానికి చూస్తున్నారండి. చూడండి ఒకసారి. మొత్తం అయిపోయిందండి డివాటరింగ్ మొత్తం. అక్కడక్కడ కొంచెం ఉంది ఇటు సైడు 1, 2, 3 టవర్స్లో. అటు సైడ్ ఒక ట్రాక్టర్తో మాత్రమే డివాటరింగ్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడే ఈ మోటార్ని స్టార్ట్ చేశారు. అందుకే బురద నీళ్ళు వేస్తున్నాయి. చూడండి ఒకసారి. ఈ బాహుబలి అంటే హెవీ ఇంజిన్ ఆయిల్ ఇంజిన్స్ని స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఇంకో ఇంజిన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. చూడండి ఒకసారి. మొత్తం దానికి ఆయిల్ గీజులు పంపు కొట్టి స్టార్ట్ చేయడానికి చేస్తున్నారు. డే నైట్ వీళ్ళంత వరకు వర్క్ చేస్తూనే ఉన్నారండి. ఇక్కడ ఆయిల్ ఇంజిన్స్ పెట్టి మిషన్తో తీసుకొచ్చి ఇక్కడ ర్యాంప్ చేసి ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ ఆయిల్ ఇంజిన్ పెట్టి అక్కడి నుంచి ఇలా పైపుల ద్వారా విధంగా డీవాటరింగ్ చేస్తారండి. వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇంకో ఆయిల్ ఇంజిన్ కూడా స్టార్ట్ చేస్తారు. ఒకసారి చూడండి ఏదైనా స్టార్ట్ చేస్తారు. చూడండి అలా తాడు ఒకటి పెద్ద హెవీ తాడు 3 మనుషులు పట్టుకొని ఆయిల్ ఇంజిన్ని ఆ పుల్లికి చుట్టి దాన్ని స్టార్ట్ చేస్తారు. చూడండి 3 మనుషులు ఎంతలా హెవీ ఇంజిన్ ఆయిల్ ఇంజిన్ మోటార్స్ చూడండి ఒకసారి. అయినా స్టార్ట్ కాలేదు. ఈ పైపు ఎంతలా హెవీగా పైపుతో డివాటరింగ్ వర్క్స్ జరుగుతున్నాయో ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ వాటర్ కూడా చాలా లెవెల్. ఇక్కడ కేవలం ఒక 3 ట్రాక్టర్లు మట్టుకు పెట్టి ప్రస్తుతానికైతే ఒక ట్రాక్టర్ని రన్నింగ్లో పెట్టారు. ఇదంతా కూడా వాటర్ లెవెల్ మొత్తం దగ్గరికి వచ్చేసిందండి. ఏం లేదు, ఇంక అడుగున కొంచెం ఉంది. ఈ ర్యాప్ట్ ఫౌండేషన్ దగ్గర చూడండి అసలు వాటర్ మొత్తం తగ్గిపోయింది. చూడండి అటు సైడ్ కానీ మొత్తం వాటర్స్ అన్నీ క్లియర్ అయిపోవడం జరుగుతుంది. చూడండి ఈ ప్రాంతం అంతా ఇవన్నీ ఏదైతే అప్పుడు ర్యాప్ట్ ఫౌండేషన్లో వాడిన వస్తువులు, ఫ్లడ్ లైట్లు చూడండి. ఫ్లడ్ లైట్ ఇది కనిపించేది ఫ్లడ్ లైటు అన్నీ వీటికి సంబంధించిన అప్పుడు ఏదైతే నైట్ రైమ్ వాడారో నైట్ వర్క్స్కి అవన్నీ కూడా బయటపడుతున్నాయి. చూడండి ఒకసారి. ఇక్కడైతే 2 ట్రాక్టర్ మిషన్ల ద్వారా మాత్రమే డివాటరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఐకానిక్ టవర్స్ దగ్గర అది ఐకానిక్ టవర్స్ కనిపిస్తాయి కదండి. అది చూడండి మొత్తం వాటర్ ఎలా తగ్గిపోయిందో మొత్తం. సరే చూడండి ఈ విధంగా మొత్తం వాటర్ లెవెల్స్ అన్నీ చాలా వరకు క్లియర్ అయిపోయినాయండి. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం అనుకున్నాం కదా 2 ఆయిల్ ఇంజిన్ హెవీ ఇంజిన్స్ని మెషిన్తో దింపి డివాటరింగ్ వర్క్స్కి అక్కడ స్టార్ట్ చేస్తున్నారని. ఇప్పుడే స్టార్ట్ చేశారు వాటిని. చూడండి ఒకసారి ఎలా ఉన్నాక చాలా వరకు
చాలా హెవీ ఆయిల్ ఇంజిన్స్ అండి. హెవీ హాస్పిటల్ డిపార్ట్మెంట్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఒకసారి ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనం నిన్న వీడియోలో చెప్పుకున్నట్టు డీవాటరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి కదండి. ఇక్కడ వాటర్ కూడా కంప్లీట్ అవ్వడంతో ఇక్కడ అసలు ఏమాత్రం కొంచెం కూడా లేపడంతో అడుగంటిపోయినాయి. ఇవి కొంచెం అసలు మా ట్రాక్టర్లకి చేయడానికి కూడా వీలు కాకపోవడంతో ఇలా వదిలేశారండి. ఇవన్నీ కూడా ఈ వాటర్ మొత్తం ఒక దిక్కడికి చేర్చి అప్పుడు మళ్ళీ డీవాటరింగ్ వర్క్స్ ఒకరోజు స్టార్ట్ చేస్తామంటున్నారు. చూడండి ఇవన్నీ ఐరన్ ఫ్రేమ్స్ ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఈ స్ట్రక్చర్స్ అన్నీ మొత్తం క్లియర్గా బయటపడ్డాయి. ఇది ఫౌండేషన్ అండి. ఇందులో ఒక